మొన్న అమెరికా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇప్పుడు కెనడా. ఏం జరుగుతోంది? తుపాకీ కాల్పులకి మనుషులు బలైపోవాల్సిందేనా? అమెరికాలో భారతీయులకు సంబంధించి తుపాకీ తూటాలకు బలైపోతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ వంతు కెనడాది. జస్టిన్ ట్రూడో పోయాడు అనుకుంటే ఆ దరిద్రం ఇంకా పోలేదు. తుపాకుల మూత ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇంకో ఇండియన్ స్టూడెంట్ బలైపోయాడు ఈ తుపాకీ తూటాలకి. శివాంక్ అవస్థని కాల్చి చంపారు అక్కడ దుండగులు. కెనడాలోని టొరంటోలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో కాల్పులకు తెగబడ్డారు ఆగంతకులు. కాల్పులో తీవ్ర గాయాలతో శివాంక్ ఘటనా ప్రదేశంలోనే మృతి చెందాడు. స్కార్ బోరోగ్ యూనివర్సిటీలో 3rd ఇయర్ చదువుతున్నాడు శివాంక్ మృతి నేపథ్యంలో యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ సెలవు ప్రకటించారు. కాల్పుల తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. క్యాంపస్ సరైన భద్రత లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. 5 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో హిమాన్షి ఖురానాను చంపేశారు దుండగులు. ఈ వరుస కాల్పులకు తెగబడుతూ ఉంటే కెనడా ఏం చేస్తోంది? అఫ్కోర్స్ ప్రభుత్వం మారింది, అక్కడ కాస్త సమయం ఇచ్చారు. కానీ ఈ కాల్పులకు ఇంకెన్ని రోజులు ఇంకా? అమెరికాలో ఈ పాడుబుద్ధి పోలేదనుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడా తయారైంది. విద్యార్థులకు అక్కడ రక్షణ లేదా? విదేశాల నుంచి వచ్చి చదువుకుంటే మీరు పర్మిషన్ ఇస్తే కదా వచ్చి చదువుకున్నది. వద్దు, మా దగ్గర రక్షణ లేదు, మా దగ్గర రావద్దంటే కనుక ఎందుకు వస్తారు? వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే ఆ దేశాలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? 5 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో హిమాన్షి ఖురానాను దుండగులు హతమారిస్తే, చంపేస్తే సమాధానం గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు సమాధానం ఏది? దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, భారతీయ విద్యార్థి విదేశాల్లో తుపాకీ తూటాలకు బలైపోతూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాధపడుతుంటాయి? ఆ కుటుంబాల బాధ వర్ణాతీతం. 5 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో హిమాన్షి ఖురానాను చంపేశారు దుండగులు. శివాంక్ అవస్థి అసలు ఎందుకు అనేది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. కెనడాలోని టొరంటోలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మరణాలు ఆ కుటుంబాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అతడే శివాంక్ అవస్థి. ఇటు కెనడాలో జరిగిన కాల్పుల్లో మరణించాడు. ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఉన్నత చదువులు చదివి తమకి బాసటగా నిలుస్తాడు అనుకున్న కొడుకు కాండ్రాన్ లోకాలకు వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులకు మాత్రం బాధ ఉండదు. శివాంక్ అవస్థి ప్రస్తుతం ఆ కుటుంబం రోధిస్తోంది. ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి కోరుకుంటున్న క్రమం. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. అక్కడికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ ఈ ఘటన ఆ కుటుంబాల్లో మాత్రం పెను విషాదాన్ని నింపింది. కనిపించిన కొడుకు కనరాని లోకాలకు వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు వర్ణించగలరు, ఎవరు తీర్చగలరు ఆ బాధని? ప్రస్తుతం తమకు న్యాయం చేయాలంటూ ఆ కుటుంబం కోరుతోంది. ఉన్నత చదువులు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళిన బిడ్డ ఇక కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అంటే ఆ తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఒక్కసారిగా ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఉన్నత చదువులు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 20 ఏళ్ల భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థి కెనడాలోని టొరంటోలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒకసారిగా అక్కడ సంచలనంగా మారింది. 23 అంటే స్థానిక కాలమాన ప్రకారం అక్కడ 23వ తారీఖున మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టొరంటోలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బ్రో క్యాంపస్లోని హైలాండ్ క్రీక్ ట్రైల్ అలాగే ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో శివాంక్ భౌతికాయ దొరికింది.
అయితే గుర్తు తెలియని వ్యక్తులు శివాంక్పై కాల్పులు జరిపారు. తుపాకీ గాలితో పడున్న అతన్ని అక్కడ అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గుర్తించాడట. గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పారామెడిక్ సిబ్బంది అక్కడికి వచ్చేలోపే శివాంక్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. శివాంక్ లైఫ్ సైన్సెస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. యూనివర్సిటీ చీర్ లీడింగ్ టీంలో కూడా సభ్యుడిగా ఉండేవాడట. చాలా యాక్టివ్ స్టూడెంట్ అని చెప్పి పేరు కూడా ఉందట అతని కాడికి. అయితే టొరంటో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. నిందితులు కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శివాంక్ కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నామని చెప్పుకొచ్చింది. ఆ భౌతికాన్ని భారత్కు తరలించడానికి, దాంతో పాటు మిగిలిన ఆ సాయం అందించడానికి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటామని చెప్పుకొచ్చింది. కెనడాలో ఇటీవల భారతీయులపై దాడులు పెరిగిపోతుండడంపై విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టొరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్మాదం ఏ స్థాయికి చేరుకుంటుందనేది. ప్రస్తుతం ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ highly advised.